మాల్వను జయించి దాని విజయ చిహ్నంగా హిరణ్య గర్భయాగం చేశాడు. కృష్ణ 1 ఇతను ఎల్లోరాలో కైలాసనాథ కేవ్ నంబర్ 16 నిర్మించాడు. దీనిని కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో సహ్యద్రి పర్వతమును తొలచి నిర్మించారు. ప్రపంచంలోనే ఇది అత్యంత గొప్ప గుహాలయంగా గుర్తించబడింది. ఈ ఆలయ నిర్మాణానికి 100 నుండి 150 సంవత్సరాల కాలం పట్టింది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. రావణాసురుడు కైలాసాన్ని ఎత్తే శిల్పము. ఎల్లోర అమోఘ వర్మ 814 నుండి 78. ఇతను రాష్ట్రకూటుల్లో అందరికంటే గొప్పవాడు. 6 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ పరిపాలన కొనసాగించాడు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతికి పోటీగా మాన్యఖేటము, కర్ణాటకలోని మాల్టెడ్ అనే నగరాన్ని నిర్మించి రాజధానిని ఎల్లోరా నుంచి మాన్యఖేటానికి మార్చాడు. సంస్కృత మరియు కన్నడ భాషల్లో గొప్ప పండితుడు. కవిరాజు అనే బిరుదును తీసుకున్నాడు. ఇతను 2 గ్రంథాలు రచించాడు. 1 కవిరాజమార్గము. ఇది కన్నడ భాషలో వ్రాయబడిన తొలి గ్రంథము. వ్యాకరణముపై వ్రాయబడింది. 2 ప్రశ్నోత్తరరత్నమాలిక. ఇది సంస్కృతములో వ్రాయబడిన జైన గ్రంథము. అమోఘవర్షుడి ఆస్థానంలో ఈ క్రింది సంస్కృత జైన కవులుండేవారు. 1 జినసేన. ఇతను ఆదిపురాణము రచించాడు. ఇది మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుడి గురించి వ్రాయబడింది. 2 శాక్తాయన. ఇతను అమోఘవృత్తి అనే వ్యాకరణ గ్రంథం రచించాడు. 3 మహావీరాచార్య. ఇతను గణితసార సంగ్రహమును రచించాడు. 4 హరిసేన. ఇతను హరివంశ అనే గ్రంథాన్ని రచించాడు. అమోఘవర్షుడు క్షామాన్ని నివారించడానికి కొల్హాపూర్ మహాలక్ష్మికి తన చేతి వేళ్లను నరికి నైవేద్యంగా సమర్పించాడు. ఇతను జైన మతస్థుడు. పవిత్ర తుంగభద్ర నదిలో జలసమాధి ద్వారా సల్లేఖన వ్రతమును ఆచరించి మరణించాడు. ఇతని సామ్రాజ్యాన్ని సందర్శించిన సులేమాన్ అనే అరబ్బు యాత్రికుడు ప్రపంచలోని 4 గొప్ప చక్రవర్తుల్లో అమోఘవర్షుడు ఒకడని కీర్తించాడు. చైనా చక్రవర్తి, ఈజిప్టు చక్రవర్తి మరియు ఖలీఫా ఇతర 3 గొప్ప చక్రవర్తులు. కృష్ణ 3 936 నుండి 963. ఇతను రాష్ట్రకూటుల్లో చివరి గొప్ప చక్రవర్తి. 949లో తక్కొళం యుద్ధంలో పరాంతక చోళను ఓడించి తంజావూర్ కొండ అనే బిరుదును తీసుకున్నాడు. రామేశ్వరంలో విజయస్తంభాన్ని నాటి తన విజయాన్ని తెలియజేశాడు. కర్క 2 రాష్ట్రకూటుల్లో చివరివాడు. సామంతుడైన తైలపుడు ఇతనిని చంపి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. కొనోగ్పై ఆధిపత్యం కోసం త్రపాక్షిక యుద్ధాలు ప్రాచీన కాలం. కనోగ్పై ఆధిపత్యం కోసం త్రపాక్షిక యుద్ధాలు ప్రాచీన కాలంలో పాటలీపుత్రం అనేక శతాబ్దాల పాటు భారతదేశ రాజధానిగా కొనసాగింది. పాటలీపుత్రాన్ని పాలించే రాజులు భారతదేశ చక్రవర్తులుగా గుర్తింపు పొందారు. గుప్తుల తర్వాత క్రమంగా పాటలీపుత్రము తన పూర్వవైభవాన్ని కోల్పోయి ఒక సామాన్య నగరంగా మిగిలిపోయింది.
దాని స్థానంలో కనోగ్ నగరం భారతదేశ రాజధానిగా ఇంపీరియల్ సిటీ ఎదిగింది. 606లో కనోగ్ హర్షవర్ధనుడి రాజధాని కావడంతో భారత రాజకీయాలకు ఈ నగరం కేంద్రబిందువైంది. 606 నుండి 1206 వరకు, ఢిల్లీ రాజధాని అయ్యేంత వరకు, సరిగ్గా 6 శతాబ్దాలు కనోగ్ అత్యంత ప్రముఖ నగరంగా కొనసాగింది. కనోగ్ పాలకుడికి భారతదేశ చక్రవర్తి హోదా లభించింది. హర్షుడి తర్వాత ఉత్తర భారతదేశంలో వెలసిన రాజ్యాల మధ్య కనోగ్ పైన ఆధిపత్యం కోసం నిరంతర యుద్ధాలు కొనసాగాయి. ముఖ్యంగా రాజపుత్రులైన ప్రతిహారులు, బెంగాల్ను పాలించే పాలరాజులు మరియు దక్కన్ను పాలించే రాష్ట్రకూటుల మధ్య కనోగ్ కోసం 1 శతాబ్దానికి పైగా పోరాటం జరిగింది. ఈ పోరాటానికి త్రైపాక్షిక పోరాటమని చరిత్రకారులు వర్ణించారు. పాల వంశంలో అత్యంత సుప్రసిద్ధుడైన ధర్మపాలుడు ప్రారంభంలో కనోగ్ను ఆక్రమించుకొని చక్రాయుధ అనే రాజును సింహాసనముపైన కూర్చోబెట్టాడు. ప్రతిహార రాజైన నాగభట్ట II చక్రాయుధను తరిమేసి కనోగ్ను ఆక్రమించుకొని తన రాజధానిగా చేసుకొన్నాడు. ఆ తర్వాత పాలరాజైన దేవపాలుడు ప్రతిహార రాజైన మిహిరభోజుడిని ఓడించి కనోగ్ నగరాన్ని ధ్వంసం చేశాడు. కనోగ్పై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటంలో రాష్ట్రకూటులు పైచేయి సాధించారు. వీరు సామ్రాజ్యవాదులై దక్కన్పై ఆధిపత్యంతో సంతృప్తి చెందక ఉత్తర భారతదేశ రాజకీయాల్లో జోక్యం చేసుకొని ప్రతిహారులను మరియు పాలరాజులను పదేపదే ఓడించారు. రాష్ట్రకూట రాజైన ధ్రువుడు త్రైపాక్షిక యుద్ధాల్లో పాల్గొని ప్రతిహార వంశస్థుడైన వత్సరాజును మరియు పాలవంశానికి చెందిన ధర్మపాలుడిని ఓడించి, తన విజయానికి గుర్తుగా గంగా, యమున నదులను తన రాజచిహ్నంలో చేర్చాడు. ప్రతిహారులు యమున ప్రాంతాన్ని పాలించగా పాలరాజులు గంగా ప్రాంతాన్ని పాలించేవారు. మరొక రాష్ట్రకూట రాజైన 3వ గోవిందుడు ప్రతిహార రాజు 2వ నాగభట్టను మరియు ధర్మపాలుడిని ఓడించాడు. ఇదే వంశానికి చెందిన 3వ ఇంద్రుడు కనోగ్ను ఆక్రమించుకొని ఆ నగరాన్ని ధ్వంసం చేశాడు. 1 శతాబ్దానికి పైగా కనోగ్ కోసం ఈ 3 రాజ్యాలు నిరంతర యుద్ధాలు చేసుకొని బలహీనపడి క్రమంగా అంతరించాయి. కళ్యాణి చాళుక్యులు కర్ణాటకలోని కళ్యాణి, బీదర్ జిల్లాలోని బసవ కళ్యాణ్ రాజధానిగా 2 శతాబ్దాల పాటు చాళుక్యులు దక్కను పాలించారు. 2వ తైలపుడు ఈ రాజ్య స్థాపకుడు. జయసింహ -2 జగదేకమల్ల. ఇతను మస్కి యుద్ధంలో మొదటి రాజేంద్ర చోళుని చేతిలో ఓటమి పొందాడు. సోమేశ్వర -1 అహమల్ల. ఇతను రాజధానిని మాన్యఖేటము నుండి కళ్యాణికి మార్చాడు. పుండూరు యుద్ధంలో చోళరాజైన రాజాధిరాజ చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత జరిగిన కొప్పం యుద్ధంలో రాజాధిరాజను ఓడించి అంతం చేశాడు. చివరిగా కూడలిసంగం యుద్ధంలో వీరరాజేంద్ర చోళుని చేతిలో ఓడి ప్రమయోగను ఆచరించాడు. విక్రమాదిత్య -6, 1076 నుండి 1126. 6వ విక్రమాదిత్యుడు కళ్యాణి చాళుక్యుల్లో అందరికంటే గొప్పవాడు. ఇతని ఆస్థానంలో 2 సంస్కృత పండితులుండేవారు. 1 బిల్హనుడు. ఇతను విక్రమాంక దేవచరిత అనే కావ్యాన్ని రచించాడు. 2 విజ్ఞానేశ్వరుడు. ఇతను యజ్ఞవల్క స్మృతి ఆధారంగా మితాక్షరము అనే ధర్మశాస్త్రాన్ని రచించాడు.
భారతదేశంలో నేటికి హిందూ ఆస్తి వారసత్వము మితాక్షరము ఆధారంగా కొనసాగుతుంది. దీని ప్రకారం తండ్రి జీవితకాలంలోనే పూర్వీకుల ఆస్తిలో వారసుడికి హక్కులు లభిస్తాయి. ఈ చట్టము ప్రస్తుతము బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాలు మినహా భారతదేశమంతా అమలు చేయబడుతుంది. బెంగాల్ మరియు అస్సాంలో మాత్రమే జీముతవాహనుడు మనుస్మృతి ఆధారంగా వ్రాసిన దయాభాగ చట్టము అమలవుతుంది. దీని ప్రకారం వారసుడికి పూర్వీకుల ఆస్తిలో హక్కులు తండ్రి మరణానంతరము మాత్రమే సంక్రమిస్తాయి. సోమేశ్వర 3. ఇతను మానసోల్లాస లేదా అభిలషితార్థ చింతామణి అనే కావ్యాన్ని రచించి సర్వజ్ఞ అనే బిరుదును తీసుకున్నాడు. ఇతని ఆస్థాన పండితుడైన విద్యామాధవుడు పార్వతి రుక్మిణీయం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది శివపార్వతులు మరియు కృష్ణ రుక్మిణీల వివాహం గురించి తెలియజేస్తుంది. సోమేశ్వర 4. కళ్యాణి చాళుక్య వంశంలో చివరివాడు. యాదవరాజు భిల్లమ ఇతన్ని ఓడించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని అంతం చేశాడు. వీరి తర్వాత దక్కన్లో 2 స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. యాదవరాజ్యం. వీరు దేవగిరి రాజధానిగా మహారాష్ట్రను పాలించారు. 2. కాకతీయ రాజ్యం. వీరు ఓరుగల్లు, వరంగల్, రాజధానిగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ను పాలించారు. చోళులు 850-1175. తంజావూరు రాజధానిగా 3 శతాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశాన్ని చోళులు పాలించారు. వీరు పల్లవులకు సామంతులుగా ఉంటూ స్వతంత్రులయ్యారు. వీరికి ప్రాచీన చోళులతో సంబంధం లేదు. విజయాలయ చోళ. ఇతను ఈ వంశస్థాపకుడు. తంజావూరులో నిసుంబసుధిని ఆలయాన్ని నిర్మించాడు. ఆదిత్య చోళ. ఇతను పల్లవులను అంతం చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. పరాంతక చోళ 1-985-1014 మదురైను జయించి మదురైకొండ అనే బిరుదు తీసుకొన్నాడు. చెంగల్పట్ దగ్గర ఉత్తరమెరూర్ గ్రామంలో 919 మరియు 921లో 2 తమిళ శాసనాలు వేశాడు. ఈ శాసనాలు చోళుల కాలం నాటి గ్రామ స్వపరిపాలన గురించి తెలియజేస్తాయి. రాజరాజ చోళ 1-985-1014. ఇతని అసలు పేరు అరుమొళివర్మ. రాజరాజ, జయంగొండ, ముమ్మడి చోళదేవ, చోళమార్తాండ మరియు రాజకేసరి అనే బిరుదులను తీసుకున్నాడు. ఇతను మాల్దీవులను మరియు లక్షదీవులను జయించాడు. శ్రీలంక రాజైన మహింద -5 ను ఓడించి ఇతని రాజధాని అనురాధపురమును ధ్వంసం చేసి ఉత్తర శ్రీలంకను జయించాడు. ఈ ప్రాంతంలో పొలన్నరువ రాజధానిగా ముమ్మడిచోళ మండలము అనే పేరుతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు. రాజేంద్రచోళ .1 1014-1044. ఉత్తమ చోళ, పండిత చోళ, ముదికొండ చోళ అనే బిరుదులు తీసుకున్నాడు. దక్షిణ శ్రీలంకను జయించి శ్రీలంక రాజైన మహింద -5 ను బందీగా తంజావూరుకు తెచ్చాడు. *1022లో బీహార్, బెంగాల్పై దండెత్తి పాలరాజైన మహిపాలుడిని ఓడించి గంగైకొండ అనే బిరుదును తీసుకున్నాడు. దీనికి గుర్తుగా తంజావూర్ సమీపంలో గంగైకొండ చోళపురము అనే నగరాన్ని నిర్మించాడు. 1025 ఇండోనేషియాపై దండెత్తి రాజైన సంగ్రామ విజయోత్తుంగవర్మను ఓడించి కడారంకొండ అనే బిరుదును తీసుకున్నాడు. వ్యాపారాభివృద్ధి కొరకు 2 దౌత్య బృందాలను చైనాకు పంపించాడు.
నాగపట్నంలోని చూడామణి బౌద్ధ విహారానికి ఒక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఇతనిని చరిత్రకారులు దక్షిణ భారత నెపోలియన్ అని పిలుస్తారు. రాజాది రాజా 1044 నుండి 1052. ఇతను అశ్వమేధయాగం నిర్వహించాడు. పుండూరు యుద్ధంలో కళ్యాణి చాళుక్య రాజైన మొదటి సోమేశ్వరుడిని ఓడించి యాదగిరిలో విజయస్తంభాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత జరిగిన కొప్పం యుద్ధంలో సోమేశ్వరుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కులుత్తోంగ చోళ 1 1070 నుండి 1122. ఇతను ఆంధ్రను పాలిస్తున్న వేంగిచాళుక్య వంశస్థుడైన రెండవ రాజేంద్రుడు. చోళ రాకుమార్తె మధురాంతకిని వివాహం చేసుకొని చోళ సామ్రాజ్యంలో వారసుడు లేకపోవడంతో వేంగిచాళుక్య రాజ్యం మరియు చోళరాజ్యాలను విలీనం చేసి కులుత్తోంగ చోళ అనే పేరుతో పాలించాడు. అనేక పన్నులను రద్దు చేసి సుంగంతవిర్త అనే బిరుదును తీసుకున్నాడు. 1077లో 72 మందితో కూడిన దౌత్య బృందాన్ని వ్యాపారాభివృద్ధి కొరకు చైనాకు పంపించాడు. ఇతని కాలంలోనే చోళులు శ్రీలంకను కోల్పోయారు. విజయబాహు అనే శ్రీలంక వీరుడు చోళులను శ్రీలంక నుండి తరిమివేశాడు. కాంబోడియా రాజైన సూర్యవర్మ II తో ఇతనికి దౌత్య సంబంధాలుండేవి. సూర్యవర్మ II 12వ శతాబ్దములో కంబోడియాలో అంకోర్వాట్ దేవాలయాన్ని, విష్ణు ఆలయం నిర్మించాడు. ఇది ప్రపంచములోనే అత్యంత పెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ కేంద్రంగా ప్రకటించింది. అంకోర్వాటి దేవాలయం, కంబోడియా. కులుత్తోంగ చోళ III ఈ వంశంలో చివరివాడు. చోళుల తర్వాత దక్షిణాదిన 2 స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. 1 పాండ్య రాజ్యం. వీరు మదురై రాజధానిగా తమిళనాడును పాలించారు. 2 హోయసాల రాజ్యం. వీరు ద్వారసముద్రం, కర్ణాటకలోని హళిబీడు రాజధానిగా కర్ణాటకను పాలించారు. వీరు అనంత శిల్పసంపదతో కూడిన అద్భుతమైన ఈ క్రింది ఆలయాలను అమరశిల్పి జక్కన ఆధ్వర్యంలో నిర్మించారు. హోయసాలేశ్వర ఆలయం, హళిబీడు బి చెన్నకేశవ స్వామి ఆలయం, బేలూరు సి చెన్నకేశవ స్వామి ఆలయం, సోమనాథపురం హోయసాలేశ్వరాలయం, హళిబీదు. హోయసాలేశ్వరాలయ శిల్పకళ, హళిబీడు. చోళుల గ్రామ స్వపరిపాలన. చోళులు దక్షిణ భారతదేశంలో ఒక విశిష్టమైన పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశారు. పై స్థాయిలో కేంద్రీకృతమైన పాలన వ్యవస్థ కొనసాగగా క్రింది స్థాయిలో ప్రజాస్వామ్య వికేంద్రీకృతమైన పరిపాలన కొనసాగింది. రాజ్యాన్ని మండలాలుగా, రాష్ట్రాలు, మండలాలను వలనాడులుగా, జిల్లాలు, వలనాడులను నాడులుగా, తాలూకాలు మరియు నాడులను కొట్టములుగా, గ్రామాల సముదాయం విభజించారు. గ్రామాలలో ప్రజాస్వామ్యయుతమైన స్థానిక స్వపరిపాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన చరిత్ర చోళులతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు. పరాంతక చోళుడు వేసిన ఉత్తరమేరూర్ శాసనాల్లో గ్రామ స్వపరిపాలన గురించి సమాచారముంది. గ్రామపాలన నిర్వహించడానికి ప్రతి గ్రామానికి ఒక అసెంబ్లీ ఉండేది. ఆ గ్రామ స్వభావాన్ని బట్టి అసెంబ్లీని వివిధ పేర్లతో పిలిచారు. 1 అగ్రహార, బ్రహ్మదేయ గ్రామాల అసెంబ్లీని సభ అని పిలిచారు. ఇందులో బ్రాహ్మణులకు మాత్రమే సభ్యత్వం కల్పించబడింది. 2 వ్యాపారస్తులు నివసిస్తున్న గ్రామాలను పాలించే అసెంబ్లీని నగర అని పిలిచారు. ఇందులో వర్తకులకు మాత్రమే ప్రవేశము కల్పించబడింది. 3 వ్యవసాయ గ్రామాలను పాలించే అసెంబ్లీని ఉర్ అని పిలిచారు. ఇందులో ఆ గ్రామంలోని భూస్వాములకు సభ్యత్వం ఇవ్వబడింది. ప్రతి గ్రామంలో వరియం అనబడే గ్రామ కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ కమిటీలు గ్రామ అసెంబ్లీ పర్యవేక్షణలో గ్రామ పాలనను నిర్వహిస్తాయి. ఈ కమిటీ సభ్యులను వరియార్ లేదా పెరుమక్కల్ అంటారు. వీరు కుండవలి అనే విధానం ద్వారా ఎన్నుకోబడతారు. వరియార్ కోసం పోటీపడే అభ్యర్థులకు కొన్ని అర్హతలు మరియు అనర్హతలను నిర్ణయించారు. ఆ కాలం నాటి కొన్ని ముఖ్యమైన గ్రామ కమిటీలను ఈ క్రింద ఇవ్వడమైనది. 1. తొత్తవరియం, గ్రామంలోని తోటలను మరియు రహదారులను నిర్వహించే కమిటీ. 2. ఎరివరియం, గ్రామంలోని చెరువును నిర్వహించే కమిటీ. 3. పంచవరియం, పన్నులు వసూలు చేసే గ్రామ కమిటీ. 4. ఉదాసీనవరియం, గ్రామాలను సందర్శించే సన్యాసులు, మునుల బాగోగులు చూసే కమిటీ. చోళుల కాలం నాటి ముఖ్యమైన శ్రేణులు, గెల్డ్స్. చోళుల కాలంలో జాతీయ మరియు అంతర్జాతీయ వ్యాపారాన్ని కొనసాగించిన అనేక వర్తక సంఘాలు ఆవిర్భవించాయి. బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా తదితర ఆగ్నేయాసియా దేశాలతో ఈ క్రింది వర్తక సంఘాలు వ్యాపారాన్ని కొనసాగించాయి. 1. నానాదీస. బర్మాలో లభించిన ఒక శాసనం ప్రకారం ఈ వర్తక సంఘం బర్మాలో నానాదిశ విన్నగార ఆలయాన్ని, విష్ణు ఆలయం, నిర్మించింది. 2. మణిగ్రామ. ఈ వర్తక సంఘానికి సంబంధించిన ప్రస్తావన సయాం, ప్రస్తుత పేరు థాయిలాండ్, లో లభించిన శాసనంలో ఉంది. 3. వీరవలంజిగార్, ఆగ్నేయాసియా దేశాలతో సముద్ర వ్యాపారము నిర్వహించింది. 4. అయ్యవోలు. కర్ణాటకలోని ఐహోలు కేంద్రంగా ఈ వర్తక సంఘం తన వ్యాపారాన్ని కొనసాగించింది. చోళుల కాలంలో తమిళ సాహిత్యము. చోళులు తమిళ భాషను మరియు సాహిత్యాన్ని ఆదరించారు. ఈ కాలంలో అనేకమంది గొప్ప తమిళ కవులు జీవించారు. అందులో ముఖ్యులు: 1. కంబన్. ఇతను రామాయణాన్ని తమిళ భాషలోకి అనువదించాడు. 2. జయంగొండార్. ఇతను కళింగత్తుపరాణి అనే గ్రంథాన్ని రచించాడు. ఇది మొదటి కులుత్తోంగ చోళుడు ఒరిస్సాను జయించిన అంశంపైన వ్రాయబడింది. 3. సెక్కిలార్. శైవమతం పైన పెరియ పురాణము రచించాడు. 4. పుగలెంది. ఇతను నలవెంబ అనే కావ్యాన్ని రచించాడు. 5. కుట్టన్. ఇతను విక్రమచోళ విజయాలను తెలియజేస్తూ పరాని అనే గ్రంథం రచించాడు. చోళుల కాలం నాటి వాస్తు శిల్పకళలు. చోళుల కాలంలో హిందూ దేవాలయాల నిర్మాణము అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. పల్లవులు ప్రారంభించిన ద్రావిడ శైలిని మరింత అభివృద్ధి చేసిన ఘనత చోళులకు దక్కుతుంది. వీరు నిర్మించిన ఆలయాల్లో బహుళ అంతస్తుల విమానాలు, బహుళ అంతస్తులు గోపురాలు మరియు మంటపాలు తప్పనిసరిగా అగుపిస్తాయి. వీరు నిర్మించిన ముఖ్య ఆలయాలు: 1. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. ఇది 1010లో రాజరాజ చోళ .1 నిర్మించాడు. దీనిని రాజరాజేశ్వర ఆలయం అని కూడా అంటారు. 216 అడుగుల ఎత్తు కలిగిన ఈ ఆలయ విమానం 13 అంతస్తులతో నిర్మించబడి భారతదేశంలో నేటికి అత్యంత ఎత్తైన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ నిర్మాణానికి సుమారుగా 130,000 టన్నుల గ్రానైట్ రాయిని ఉపయోగించారు. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ఈ ఆలయంలో అందమైన కుడ్య చిత్రాలున్నాయి. 2. గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని రాజేంద్ర చోళ I నిర్మించాడు. చోళుల కాలం నాటి రెండవ గొప్ప ఆలయం. ఈ ఆలయ విమానం 180 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్తులతో నిర్మించబడింది. బృహదీశ్వరాలయం. తంజావూరులో ఉంది. బృహదీశ్వరాలయం. గంగైకొండ చోళపురం. చోళుల కాలంనాటి సుప్రసిద్ధమైన కాంస్య నటరాజ విగ్రహము, తంజావూరు. 3. ఐరావతేశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని రాజరాజ చోళ II
దరసురాంలో నిర్మించాడు. ఈ ఆలయంలో అత్యద్భుతమైన శిల్పాలతో అలంకరించిన రథాకారంలోని మంటపము ప్రత్యేక ఆకర్షణ. 4. కంపహరేశ్వర ఆలయం. దీనిని కులుత్తోంగచోళ 1 త్రిభువనంలో నిర్మించాడు. 5. కురంగనాథ ఆలయం. ఈ ఆలయాన్ని పరాంతక చోళ శ్రీనివాసనల్లూరులో నిర్మించాడు. 6. విజయచోళేశ్వర ఆలయం. దీనిని నార్ధమలైలో విజయాలయ చోళుడు నిర్మించాడు. 7. బాలసుబ్రహ్మణ్య ఆలయం. మొదటి ఆదిత్య చోళుడు దీనిని కన్నూర్లో నిర్మించాడు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన బొరొబదూర్ స్తూపము. ఇండోనేషియా